అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మది తోచిన కథలు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా! నేను మా ఊర్లో జాతరకి వచ్చానని. సో, ఈ 1 వీక్ నాకు వీలు కుదిరినప్పుడు వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికి కూడా మినిమమ్ 1 అవర్ పడుతుంది. అలాగే నాకు కూడా తీరిక ఉండడం లేదు. అందుకే మండే నుంచి మాత్రం రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. గమనించగలరు. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. సీతా కళ్యాణమి 6వ భాగం. రచయిత రాజలక్ష్మి గారు. నో నో జాన్, ప్లీజ్ వినండి. అది మా పర్సనల్ ఇష్యూ అని అభిరామ్ బ్రతిమలాడబోయాడు. కానీ జాన్ వినలేదు. సరిగ్గా అప్పుడే సీత ముందుకొచ్చింది. ఒక్కసారిగా తన ముఖంలోని అమాయకత్వాన్ని పక్కన పెట్టి ఎంతో కాన్ఫిడెంట్ గా నిలబడింది. జాన్ వైపు చూస్తూ మిస్టర్ జాన్, ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ అని అంది సీత. ఆమె నోటి నుంచి అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాగానే అభిరామ్, విక్కీ, నవ్య ముగ్గురు ఒక్కసారిగా కుర్చీల నుంచి లేచి నిలబడ్డారు. అభిరామ్ కళ్ళు నోరు తెరిచేసి షాక్ లో ఉండిపోయాడు. ఆమెకి ఇంగ్లీష్ వచ్చా? అది ఇంత పర్ఫెక్ట్ యాక్సెంట్ లోనా అని అతని మైండ్ బ్లాక్ అయింది. సీత జాన్ వైపు చూస్తూ ఇంగ్లీష్ లో కంటిన్యూ చేసింది. ఐ నో మై హస్బెండ్ మేడ్ ఏ మిస్టేక్ లాస్ట్ నైట్. హీ థింక్స్ ఐ ఆమ్ జస్ట్ అన్ అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ గర్ల్, బట్ ఐ ఆమ్ ఏ గ్రాడ్యుయేట్. మిస్టర్ జాన్, రాత్రి ఆయన నన్ను అన్న మాటలు నిజమే, కానీ ఈ రోజు మధ్యాహ్నం నేను వండిన వంటను ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ఇష్టంగా తిన్నారు. ఒక మనిషి మనసు మారడానికి సమయం పడుతుంది. నా భర్త మనసు మార్చే ఓపిక, నమ్మకం నాకున్నాయి. కానీ ఆయన పర్సనల్ లైఫ్‌లో తప్పు చేశాడని, ఆయన ప్రొఫెషనల్ టాలెంట్‌ని మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ కంపెనీ కోసం, మీ ప్రాజెక్ట్ కోసం ఆయన రాత్రి పగలు కష్టపడ్డారు. ఈ ఆఫీస్‌లో వందల మంది ఎంప్లాయీస్ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఒక భార్యగా నా భర్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పర్సనల్ కోపం కోసం ఆయన కష్టాన్ని పాడు చేయలేను. సో, ప్లీజ్ మిస్టర్ జాన్, డోంట్ క్యాన్సెల్ ద డీల్. సైన్ థీస్ పేపర్స్ ఫర్ మీ యాస్ ఎ గిఫ్ట్ అండ్ ఇండియన్ వైన్ అంది సీత ఎంతో గంభీరంగా. ఒక టాప్ కంపెనీ మేనేజర్ లాగా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసరికి కాన్ఫరెన్స్ రూమ్ అంతా కూడా చప్పట్లతో మారుమోగిపోయింది. మిస్టర్ జాన్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను సీత వైపు ఎంతో గౌరవంగా చూశాడు. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్ సీత. యు ఆర్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ ఇన్ హార్ట్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. అభిరామ్, నువ్వు నీ భార్యను తక్కువ చేసి చూసావు, కానీ తను మాత్రం నీ విజయం కోసం నా ముందు నిలబడి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడు. కేవలం నీ భార్య సేఫ్ తెలివితేటల కోసం, ఆమె అడిగిన గిఫ్ట్ కోసం మాత్రమే నేను ఈ ప్రాజెక్ట్ డీల్ ఓకే చేస్తున్నానని చెప్పి టేబుల్ మీద ఉన్న 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఫైల్ సంతకం పెట్టేసి ఆ పెన్నును సీత చేతిలో పెట్టాడు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు యూ సీత అన్నాడు జాన్ నవ్వుతూ. అభిరామ్ ఒక్కసారిగా చేష్టలు ఉడికిపోయి నిలబడ్డాడు. తనని ఎంత కష్టపడినా అవని డీల్ కేవలం సీతమ్మ ఇంగ్లీష్ స్పీచ్ తో, ఆమె తెలివితేటలతో ఓకే అయిపోయింది. తనను తక్కువ అంచనా వేసినందుకు సీత తనకు జీవితాంతం గుర్తుండిపోయే షాక్ ఇచ్చింది. క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయాక కాన్ఫరెన్స్ రూమ్ లో అభిరామ్, సీత ఇద్దరే మిగిలారు. అభిరామ్ సీత వైపు వింతైన చూపు చూశాడు. ఆ చూపులో కోపం ఉందా? తను చేసిన తప్పు గురించిన సిగ్గుందా? లేక భార్య తెలుగు చూసి పుట్టిన గౌరవం ఉందా? మరి ఆ తర్వాత అభిరామ్ సీతతో ఏం మాట్లాడాడు? కాన్ఫరెన్స్ రూమ్ లో అమెరికా క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయాక అక్కడ ఒక వింతైన భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ రూమ్ లో ఉన్న ఏసీ గాలి చల్లగా ఉన్న అభిరామ్ గుండెల్లో మాత్రం కోపం, అవమానం అనే మంటలు అగ్నిపర్వతాల్లా రగులుతూనే ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న ఆ 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఫైల్ వైపు, దాని పక్కనే ఉన్న ఖాళీ స్టీల్ క్యారేజ్ బాక్స్ వైపు అతను మార్చుకొని చూస్తున్నాడు. అతని ముందర సీత ఎంతో ప్రశాంతంగా, ఏ తప్పు చేయని ఇల్లాలిలాగా తన చీర కొంగు సరిచేసుకుంటూ నిలబడింది. అభిరామ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి. చేతులు ముడుచుకొని సీతకు చాలా దగ్గరగా వచ్చి కళ్ళు చాలా తక్కువ గొంతులో కానీ అంతే తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకు ఇంగ్లీష్ వచ్చని నాకు ఎప్పుడు చెప్పలేదని అడిగాడు. ఆ గొంతులో కోపంతో పాటు ఒక రకమైన అహంకారం, దెబ్బతిన్న ఆవేదన కనిపిస్తోంది. సీత అతని కళ్ళలో ప్రియంగా చూసింది. మీరు నన్ను ఎప్పుడైనా అడిగారా అభిరామ్ గారు? పెళ్లి చూపుల్లో గాని, కనీసం నిన్న రాత్రి మన బెడ్రూమ్ లో గాని నేను ఎంతవరకు చదువుకున్నాను, నాకేం వచ్చని మీరు ఒక్క మాటైనా నన్ను అడిగారా? మీరే నన్ను ఒక పల్లెటూరు మొద్దులాగా చదువురాని దానిలాగా చూశారు. మీ మనసులో
నన్ను చాలా తక్కువగా ఊహించుకున్నారు. అలాంటప్పుడు అతను నేను వచ్చి నాకు ఇంగ్లీష్ వచ్చి గోల్డ్ మెడలిస్ట్ అని డబ్బా కొట్టుకోవాలా? అది చాలా కూల్‌గా, గంభీరంగా. ఆ సమాధానానికి అబ్రామ్‌కి ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ తన ఆహాన్ని నంచుకోలేక, ఓహో! అంటే నీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి రాత్రి నేను అన్న మాటలన్నీ మనసులో పెట్టుకొని కరెక్ట్‌గా టైం చూసి నా క్లయింట్స్ ముందర నన్ను అంతలా అవమానించావా? నా బిజినెస్‌కి నా పరువుని బజారున పడేశావు. నిన్న రాత్రి జరిగిన పర్సనల్ విషయాలను ఆ అమెరికా వాళ్ళ ముందు చెప్పడం నీకు సిగ్గుగా అనిపించలేదా సీత? అని గట్టిగా అరిచాడు. సరిగ్గా అప్పుడే తలుపు నెట్టుకొని విక్కీ, నవ్య లోపలికొచ్చారు. విక్కీ కంగారుగా ఒరేయ్ అభి! ఆఫీస్ స్టాఫ్ అంతా బయటే ఉన్నారురా మెల్లగా మాట్లాడు. అయినా నువ్వు వదిన్ని అడగబెట్టినా తను గనక ఆఖరి నిమిషంలో నాకు అర్థంగా ఇంగ్లీష్‌లో మాట్లాడి ఆ క్లయింట్‌ని ఒప్పించకపోతే ఈ పాటికి ఆ 500,00,00,000 ప్రాజెక్ట్ గోవింద అయిపోయేది తెలుసా? నువ్వు వదినకి థాంక్స్ చెప్పాల్సి పోయి ఇంకా అరుస్తావేంటి? అన్నాడు వదినకి సపోర్ట్ చేస్తూ. రవి కూడా అన్నయ్య దగ్గరకొచ్చి అన్నయ్య వదిన నీ పరువు తీయలేదు. నీ పరువు కాపాడింది. ఆ క్లయింట్ జాన్ డ్రీమ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతుంటే వదిలే కదా నేను గొప్పవాడిగా చూపించి డీల్ ఓకే చేయించింది అంది. మీరిద్దరూ నోరు పోయింది. అభిరామ్ గర్జించాడు. ఇక్కడ డీల్ ముఖ్యం కాదు. నా భార్య నా మీద నమ్మకం లేకుండా నన్ను అందరి ముందు రాక్షసి చేసింది. ఈ ఆఫీస్ నా సామ్రాజ్యం. ఇక్కడ నా మాట మాత్రం చెల్లాలి కానీ ఈ రోజు నా ఎంప్లాయీస్ ముందు, నా క్లయింట్స్ ముందర నేను చిన్నపోయాను. దీనికి కారణం ఈ సీత అని చెప్తూ టేబుల్ మీద ఉన్న క్యారేజ్ బాక్స్ విక్కీ చేతికిచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను. కార్ తీసుకుని విక్కీ చేతిలోంచి కీస్ లాక్కొని సీత వైపు చూసి రా ఇంటికి పద. ఈ సంగతి అక్కడే తెలుస్తానంటూ క్యాబిన్ లోంచి విసివిసిగా బయటకు వెళ్ళిపోయాడు. సీత ఒక చిన్న ఇంట్లో విడిచి నవ్య వైపు చూసి నువ్వు విక్కీ అన్నయ్యతో కలిసి కారులో ఇంటికి వచ్చే నవ్య. నేను మీ అన్నయ్యతో వెళ్తానని చెప్పి ధైర్యంగా అభిరామ్ వెనక్కి నడిచింది. అభిరామ్ చకచక నడుస్తూ బేస్మెంట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాడు. అతని వెనకే సీత కూడా పద్ధతిగా నడుస్తూ వచ్చింది. ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా కళ్ళెత్తకుండా చూస్తున్నారు. అందరి మనసులోనూ సీతమ్మ గారి ఇంగ్లీష్ స్పీచ్ గురించి గుసగుసలు నడుస్తున్నాయి. అభిరామ్ తన బ్లాక్ కలర్ ఆడి కార్ డోర్ లాక్ చేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. సీత వెనక సీట్ లో కూర్చోపోయింది. వెనకాల కూర్చోడానికి నేను డ్రైవర్నా? ముందు సీట్ లోకి వచ్చి కూర్చో అన్నాడు అభిరామ్ స్టీరింగ్ మీద చేతులు గట్టిగా కొడుతూ. సీత ఏమీ మాట్లాడకుండా మెల్లిగా ముందు డోర్ ఓపెన్ చేసి అభిరామ్ పక్కన సీట్ లో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఆమెకొచ్చు కానీ కావాలని కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా నటించేది. అభిరామ్ విసుగ్గా ఇదొక్కటి కూడా రాదా అంటూ ఆమె వైపు ఓడి సీట్ బెల్ట్ లాగి లాక్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరి శ్వాసలు ఒక్కసారిగా తగిలాయి. అభిరామ్ కళ్ళల్లో ఉన్న కోపం క్షణకాలం తగ్గి సీత మొక్కలోని అమాయకత్వం ఆమె ఎదుట కుంకుమ వాసన అతను ఏదో తెలియని లోపల తీసుకెళ్ళాయి. కానీ వెంటనే సర్దుకొని కార్ని వెనక్కి తీసి సరిగా స్పీడ్ గా రోడ్ల మీద కొనిచ్చాడు. కార్ గచ్చిబౌలి మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. కార్ లోపల ఏసీ ఫుల్ గా నడుస్తోంది. కానీ ఇద్దరి మధ్య ఉన్న వాతావరణం మాత్రం వేడిగా ఉంది. అభిరామ్ 100 స్పీడ్‌లో కారుని డ్రైవ్ చేస్తున్నాడు. అతని చేతులు స్టీరింగ్‌ని గట్టిగా పట్టుకున్నాయి. కాసేపు ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. చివరకు అభిరామ్ భరించలేక కార్ స్టీరింగ్‌ని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో డాష్ బోర్డ్ మీద కొడుతూ మాట్లాడాడు. నువ్వు చాలా డేంజర్ పిల్లవి సీత. పల్లెటూరి ఇల్లాలుగా నటిస్తూ లోపల ఇంత ప్లానింగ్ ఉందా నీకు? అసలు నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నువ్వు ఇంగ్లీష్‌లో అంత ధారాళంగా ఎలా మాట్లాడగలిగావు? అని నిలదీశాడు. సీత కార్ విండోలో నుంచే బయటికి చూస్తూ ప్రశాంతంగా సమాధానం చెప్పింది. నేను డేంజర్ దాన్ని కాదండి. చదువుకున్న దాన్ని అంతే. మా నాన్నగారు నన్ను పల్లెటూరులోనే పెంచిన నగరంలో ఉన్న పెద్ద కాలేజీలోనే డిగ్రీ చదివించారు. కాలేజ్‌లోనే కాదు మా జిల్లాలోనే నేను ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక భాష మాత్రమే అభిరామ్ గారు. అది గొప్పతనం కాదు. కేవలం ఒక నాలెడ్జ్. కానీ మీరు బట్టల్ని చూసి, ఉండే ఊరిని చూసి మనుషుల తెలివితేటల్ని తక్కువ అంచనా వేస్తారు. అది మీ తప్పు. నా తప్పు కాదు. ఆ మాట వినగానే అభిరామ్‌కి మరింత మంట పుట్టింది. సరే నీకు చదువొచ్చు, ఇంగ్లీష్ వచ్చని ఒప్పుకుంటున్నాను. కానీ కాన్ఫరెన్స్ రూమ్‌లో ఆ క్లయింట్ ముందు నన్ను అంత ఘోరంగా ఎందుకు అవమానించావు? రాత్రి మన బెడ్‌రూమ్‌లో నేనన్న మాటలను వాళ్ళ ముందు చెప్పి నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేశావు కదా! దానివల్ల నా బిజినెస్ పోయుంటే ఏమయ్యేది? సీత కారద్దంలోంచి అభిరామ్ ముఖాన్ని చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కోపం కనిపిస్తోంది. అవమానమా? మీరు మాట్లాడేది చాలా వింతగా ఉందండి. రాత్రి మీ గదిలో మీరు నన్ను అన్న మాటల కంటే ఈ రోజు నేనన్న మాటలు పెద్దవా? ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి ఇంటికి తెచ్చుకొని, మొదటి రాత్రే నువ్వు నా భార్యవి కావు. 8 ఏళ్ల తర్వాత నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేస్తాను అని ఒక భార్య మనసు ముక్కలు ముక్కలు చేశారే, ఆ బాధ కంటే మీ వ్యాపారం పెద్ద. ఆ రాత్రి మీ మాటలకు నా గుండె ఎంతలా ఏడ్చిందో మీకు తెలుసా? ఒక అపరిచితమైన ఇంట్లో నమ్ముకున్న మొగుడు ఇలా మాట్లాడుతుంటే ఏ ఆడపిల్ల అయినా
తట్టుకోగలదా అంది గొంతులో ఎమోషన్ని దాచుకుంటూ. అభిరామ్ ఒక క్షణం సైలెంట్ అయ్యాడు. కానీ తన తప్పును ఒప్పుకోకుండా అది నా పర్సనల్ ఇష్టం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ముందే చెప్పాను. నా లైఫ్‌లో నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. నేనొక పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. నా పక్కన ఉండే భార్య మోడర్న్‌గా నా బిజినెస్‌కి హెల్ప్ అయ్యేలా ఉండాలని కోరుకున్నాను. దానికి నువ్వు సెట్ అవ్వవు. అందుకే ఆ షరతు పెట్టాను. దానికి నువ్వు ఒప్పుకున్నావు కూడా అన్నాడు కఠినంగా. సీత చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన వ్యంగ్యం ఉంది. నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నా మెడలో తాళి కట్టిన మొగుడి మనసుని మార్చుకోగలనని నమ్మకం నాకుంది. అయినా మీ మోడర్నిజం ఏంటో ఈరోజు చూశాను కదా! మీ మోడర్న్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ నన్ను చూడగానే చులకనగా మాట్లాడింది. మీ మోడర్న్ క్లయింట్స్ నేను తెచ్చిన పల్లెటూరు నాటుకోడి పులుసు, గోంగూర పచ్చడి తిని ప్లేట్లు నాకేశారు. మీరింత గొప్పగా చెప్పుకునే ఆ 500,00,00,000 ప్రాజెక్ట్ డీల్ ఈ పల్లెటూరు పిల్ల ఇచ్చిన ఇంగ్లీష్ స్పీచ్ వల్లే ఓకే అయింది. మరి మీ మోడర్నిజం మీ బిజినెస్‌ని కాపాడిందా? లేక నా పల్లెటూరు సంస్కారం కాపాడిందా? సమాధానం చెప్పండి భర్తగారు అని గట్టిగా నిలదీసింది. అభిరామ్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. కారు నడుపుతున్న అతని చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. సీత అడిగిన ప్రతి ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు. ఆమె చెప్పిన ప్రతి ముక్క నిజం. తనెంతో గర్వపడే కార్పొరేట్ ప్రపంచం, సీత తెచ్చిన పల్లెటూరి ప్రేమ. ఆమె చదువు ముందు మోకరిల్లింది. అయినా సరే అభిరామ్ తన పంతాన్ని వదలలేదు. కార్‌ని ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్ మీద గట్టిగా కొడుతూ సీత వైపే తిరిగాడు. ఓకే. ఈ రోజు నువ్వు గెలిచావు సీత. నా క్లయింట్‌ని ఇంప్రెస్ చేసి డీల్ కాపాడావు. నా నోరు నొక్కేశావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఈ 500,00,00,000 డీల్ కాపాడినంత మాత్రాన నువ్వు నా భార్యవైపోయావు. నా మనసులో నీకు స్థానం లేదు. మనం ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మ ముందు మనం భార్యాభర్తలుగా నటిస్తాం కానీ, నా బెడ్‌రూమ్‌లో మాత్రం నువ్వు నాకు పరాయి దానివే. ఈ రోజుతో నీ ఆఫీస్ డ్రామాలు ముగిసిపోయాయి. మళ్ళీ ఎప్పుడు నా బిజినెస్ లైఫ్‌లోకి రావడానికి ట్రై చేయకు అని గట్టిగా హెచ్చరించాడు. సీత కూడా ఏమాత్రం తగ్గకుండా అభిరామ్ కళ్ళలోకి నేరుగా చూస్తూ, నేను మీ బిజినెస్‌లోకి రావాలని అనుకోవట్లేదండి. నా లక్ష్యం మీ కంపెనీ కాదు, మీ మనసు. ఈ రోజు నా వంటతో మీ కడుపు నింపాను. నా చదువుతో మీ బిజినెస్‌ని కాపాడాను. రేపు నా ప్రేమతో ఆ రాతి గుండెని కరిగించి మీతోనే నువ్వే నా ప్రాణం సీత అనిపించుకోకపోతే నా పేరు సీతారత్నమే కాదు. మీ షరతు ప్రకారం 8 8 నెలలు టైం ఉంది కదా! ఈ 8 నెలలలోపు మిమ్మల్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను. నెలలలోపు మిమ్మల్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను. ఇది ఈ పల్లెటూరి పిల్ల ఛాలెంజ్ అంది ఎంతో గంభీరంగా, పట్టుదలగా. ఇద్దరి చూపుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఒకరి కళ్ళలో కోపం, పంతం ఉంటే, మరొకరి కళ్ళలో ధైర్యం, ప్రేమ, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. అభిరామ్ సీత వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాటల్లోని పవర్ అతనికి ఒక తెలియని భయాన్ని, అలాగే అదే సమయంలో ఒక వింతైన ఆకర్షణను కలిగిస్తోంది. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ కారు స్టార్ట్ చేసి ఇంటివైపు వేగంగా పోనిచ్చాడు. కారు ఇంటి ముందర ఆగింది. అప్పటికే సాయంత్రం 4 కావస్తోంది. నవ్య, విక్కీలు అంతకంటే ముందే ఇంటికొచ్చేసి హాల్‌లో కూర్చొనున్నారు. కారు శబ్దం వినగానే అభిరామ్ తల్లి జానకమ్మ హాల్‌లో నుంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఎంతో ఆందోళన కనిపిస్తోంది. అభిరామ్ కారులోంచి దిగి విసివిసా లోపలికి వెళ్ళిపోయాడు. సీత కూడా కారులో నుంచి దిగి ఎంతో శాంతంగా అత్తమ్మ దగ్గరకు నడిచింది. జానకమ్మ సీత చేతులు పట్టుకొని, అమ్మా సీత, నవ్య, విక్కీలు చెప్పారు తల్లి. ఆఫీసులో ఏదో పెద్ద గొడవ జరిగిందట కదా! నా కొడుకు ఆకలి కడుపుతో ఉన్నాడని నువ్వు అన్నం పట్టుకెళ్తే వాడు నీ మీద అందరి ముందు అరిచాడంట కదా! వాడు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదమ్మా! నన్ను క్షమించమ్మా. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంది కళ్ళల్లో నీళ్లతో. సీత వెంటనే అత్తమ్మ కన్నీళ్లు తుడిచి నవ్వుతూ, అయ్యో అత్తమ్మగారు, మీరెందుకు ఏడుస్తారు? ఆఫీసులో గొడవ ఏమీ జరగలేదండి. మీ కొడుకు గారికి ఆకలి ఎక్కువై కాస్త చిరాకు పడ్డారంతే. నేను వండిన కూర, అన్నం ఎంతో ఇష్టంగా తిని ప్లేట్ ఖాళీ చేసి మరీ తిన్నారు. పైగా మీ కొడుక్కి రావాల్సిన ఒక పెద్ద వ్యాపారం నా వల్లే ఓకే అయింది తెలుసా అత్తమ్మ అంది ఎంతో మురిపెంగా. పక్కనే ఉన్న విక్కీ అందుకొని, అవునత్తమ్మ, మన వదినమ్మ మాటలు మామూలు ఆవిడ కాదు. ఆఫీస్‌కొచ్చి ఇంగ్లీష్‌లోనే పెద్ద లెక్చర్ ఇచ్చి అమెరికా దొరల చేత 500,00,00,000 కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టిచ్చేసింది. మన అభి గాడికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందన్నాడు నవ్వుతూ. జానకమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. నిజమా సీత అని అడిగింది ఆనందంతో. అవునత్తమ్మా, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కదా! కొద్దిగా వచ్చు అని అంది సీత వినయంగా. జానకమ్మ సీతని గట్టిగా కౌగిలించుకొని, నా కొడుకెంత అదృష్టవంతుడో వాడికి తెలియట్లేదు సీత. వాడు నిన్ను రత్నం లాంటి దాన్ని తెచ్చుకొని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. కానీ నా నమ్మకం నిజమైంది. నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మి అమ్మ అని దీవించింది. రాత్రి 8 గంటలు కావస్తుంది. అభిరామ్ తన గదిలో బెడ్ మీద కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం ల్యాప్‌టాప్ మీద లేదు. కాన్ఫరెన్స్ రూమ్‌లో సీత ఇంగ్లీష్‌లో మాట్లాడిన మాటలు, కార్‌లో ఆమె ఇచ్చిన ఛాలెంజ్ అతని మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. 8 నెలల్లోపు నేను నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను.
అన్న ఆమె మాటలు అతనికి నిద్ర పట్టనివ్వట్లేదు. సరిగ్గా అప్పుడే సీత చేతిలో వేడివేడి పాలు ఉన్న గ్లాస్ పట్టుకొని గదిలో కడుగుపెట్టింది. ఆమె వైపు చూడకూడదు అనుకున్నా కూడా అభిరామ్ కళ్ళు ఆమె వైపే వెళ్ళాయి. సీత ఆ పాల గ్లాసుని టేబుల్ మీద పెట్టి అభిరామ్ వైపు చూసి, పాలు తాగండి అభిరామ్ గారు. రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడతారు కదా! కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని అంది. అభిరామ్ ల్యాప్‌టాప్ పక్కన పెట్టి గ్లాస్ వైపు చూసి, నాకు పాలొద్దు, ఏమీ వద్దు. నువ్వు నీ ఛాలెంజ్ గురించి చెప్పు, ఊహించుకోకు సీత. రేపటి నుంచి నేను ఆఫీస్ పనుల మీద ఒక వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నాను. నేనొచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉంటావో, లేక మీ ఊరు వెళ్ళిపోతావో నీ ఇష్టం. కానీ నేను మాత్రం మారను అన్నాడు మొండిగా. సీత నవ్వింది. మీరు ఢిల్లీ కాదు కదా! అమెరికా వెళ్ళినా నా ప్రేమ మిమ్మల్ని వదలదండి. అయినా మీరు ఢిల్లీ వెళ్తున్నారు కదా! నేనే మీ సూట్‌కేస్ సర్దుతాను అంటూ వార్డ్‌రోబ్ వైపు నడిచింది. కానీ సరిగ్గా అదే సమయంలో అభిరామ్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద సెక్రటరీ కావ్య అని ఉంది. అభిరామ్ ఫోన్ ఎత్తాడు. చెప్పు కావ్య, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అని అడిగాడు. అవతల నుంచి కావ్య గొంతు వణుకుతోంది. సార్, ఒక పెద్ద సమస్య వచ్చింది సార్. మిస్టర్ జాన్ మన 500 కోట్ల ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకం పెట్టారు కదా! కానీ ఆ ఫైల్‌లో ఒక చిన్న కండిషన్ యాడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి మన కంపెనీ తరఫున చీఫ్ అడ్వైజర్‌గా మీ వైఫ్ సీత గారు మాత్రమే ఉండాలని, ఆమె సంతకం ఉంటేనే ఫండ్స్ రిలీజ్ అవుతాయని క్లయింట్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది సార్. మేడం గారు రేపటి నుంచి ఆఫీస్‌కి రాకపోతే ప్రాజెక్ట్ కాన్సెల్ అయిపోతుంది సార్ అంది కంగారుగా. ఆ మాట వినగానే అభిరామ్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయినంత పనయ్యింది. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఢిల్లీ వెళ్ళాలనుకున్న అతని ప్లాన్ మొత్తం తలకిందులైపోయింది. అభిరామ్ మెల్లగా తల తిప్పి సీత వైపే చూశాడు. సీత అప్పటికే అతని సూట్‌కేస్ ఓపెన్ చేసి అతని షర్టు సర్దుతూ ఒక వింతైన గెలుపు నవ్వుతూ అతని వైపే చూస్తోంది. సెక్రటరీ కావ్య ఫోన్‌లో చెప్పిన మాటలు విన్నాక అభిరామ్ చేతిలో ఉన్న ఐఫోన్ బెడ్ మీదకు జారిపోయింది. అతని మెదడు ఒక్కసారి మొద్దుబారిపోయింది. ఢిల్లీ వెళ్లి ఒక వారం రోజుల పాటు సీత ముఖం చూడకుండా ప్రశాంతంగా ఉండాలనుకున్న అతని ప్లాన్ మొత్తం ఆ ఒక్క ఫోన్ కాల్‌తో పేకమెడలా కూలిపోయింది. అతను మెల్లగా తల తిప్పి వార్డ్‌రోబ్ వైపు చూశాడు. అక్కడ సీత చాలా పద్ధతిగా అతని ఢిల్లీ ప్రయాణానికి సంబంధించిన బట్టలు సర్దుతోంది. ఆమె ముఖంలో ఏమాత్రం కంగారు లేదు. పైగా పెదవుల మీద ఒక చిన్న గెలుపు లాంటి నవ్వు తాండవిస్తోంది. ఆ నవ్వు అభిరామ్ గుండెల్లో బాణాల కంటే వేగంగా గుచ్చుకుంది. అభిరామ్ బెడ్ మీద నుంచి లేచి సీత దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇదంతా నీ ప్లానే కదా సీత? ఆ అమెరికా క్లయింట్ జాన్ గారితో నువ్వు ముందే డీల్ మాట్లాడుకున్నావు కదా! అందుకే కాన్ఫరెన్స్ రూమ్‌లో అంత నాటకం ఆడావు. నన్ను నా సొంత ఆఫీస్‌లోనే బానిస చేయాలని చూస్తున్నావా? అని పళ్ళు నూరుతూ అడిగాడు. సీత చేతిలో ఉన్న వైట్ షర్ట్‌ను నీట్‌గా మడతపెట్టి సూట్‌కేస్‌లో ఉంచుతూ, అభిరామ్ గారు, మీకన్నీ అనుమానాలే. అసలు నేను ఆఫీస్‌కి రావడం మీకే ఇష్టం లేదు. నేనేమో మీ ఆకలి తట్టుకోలేక అన్నం పట్టుకొచ్చాను. అక్కడ మీ క్లయింట్ వెళ్ళిపోతుంటే మన దేశం పరువు, మీ కంపెనీ పరువు పోకూడదని నేను మాట్లాడాను. ఆ జాన్ అనే ఆయనకు నా చదువు, నా నిజాయితీ నచ్చాయి. ఆయన పెట్టిన కండిషన్‌కు నాకెలాంటి సంబంధం లేదు. అయినా అంత పెద్ద 500 కోట్ల ప్రాజెక్ట్ పోతుంటే నా గురించి ఆలోచిస్తారేంటి? రేపొద్దున్నే ఆఫీస్‌కి వెళ్లి నేను ఆ సంతకం పెడతాను. ప్రాజెక్ట్ ఓకే చేయిస్తాను. మీరేం కంగారు పడకండి అంది ఎంతో హుందాగా. నువ్వు సంతకం పెట్టడం ఏంటి? నా కంపెనీ ఫైల్స్ మీద నువ్వు అధికారం చెలాయించడం ఏంటి? ఇది నా సామ్రాజ్యం అని గద్దించాడు అభిరామ్. సామ్రాజ్యాలు ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండవండి. కాలం కలిసి రాకపోతే రాజులు కూడా కిరీటాలు పక్కన పెట్టక తప్పదు. మీ ఢిల్లీ ప్రయాణం క్యాన్సిల్ అయినట్లే కదా! ఇంక పడుకోండి. రేపు ఆఫీస్‌కి టైంకి వెళ్ళాలి అని చెప్పి సీత బెడ్ మీద ఒక పక్కగా పడుకొని కళ్ళు మూసుకుంది. అభిరామ్‌కి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ల్యాప్‌టాప్ స్క్రీన్ వైపు చూస్తున్నాడే కానీ అందులో అక్షరాలన్నీ సీతలాగే కనిపిస్తూ అతన్ని వెక్కిరిస్తున్నాయి. ఉదయం 10 గంటలు కావస్తోంది. ఏఆర్ కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఆఫీస్ మొత్తం ఒక వింతైన ఉత్సాహంతో ఊగిపోతోంది. ఆఫీస్ గేట్ దగ్గర నుంచి కాన్ఫరెన్స్ హాల్ వరకు ఎంప్లాయీస్ అందరూ గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. నిన్న రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి మేనేజర్ల వరకు అందరికీ ఒకటే టాపిక్. ఈ రోజు మన ఎండీ గారి భార్య సీతమ్మ గారు చీఫ్ అడ్వైజర్‌గా ఆఫీస్‌లోకి అడుగు పెడుతున్నారు. రిసెప్షనిస్ట్ శృతి ముఖంలో భయంతో తెల్లవారిపోయింది. నిన్న తను సీతను చులకన చేసి మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఎక్కడ తన ఉద్యోగం ఊడిపోతుందోనని వణికిపోతోంది. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ ముందు అభిరామ్ బ్లాక్ ఆడి కార్ వచ్చాగింది. సెక్యూరిటీ గార్డులు పరుగు పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేశారు. ముందుగా డ్రైవింగ్ సీట్‌లోంచి అభిరామ్ దిగాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే గంభీరత ఈరోజు కాస్త తగ్గినట్లుంది. ఏదో తెలియని అనుమానం కనిపిస్తోంది. అసహనం కనిపిస్తోంది. అతని చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ వైపు చూస్తూ నకిలీ నవ్వు నవ్వాడు. మరుక్షణమే అవతలి వైపు డోర్ ఓపెన్ అయింది. కారులోంచి సీత బయటకు అడుగు పెట్టింది. ఈ రోజు ఆమె లుక్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. ప్యూర్ కాటన్ నిక్కర్ చీర కట్టుకొని, చేతికొక సింపుల్ వాచ్ పెట్టుకొని, జుట్టు నీట్‌గా ముడేసి, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో ఎంతో క్లాస్‌గా ఒక రాయల్ లుక్‌తో కనిపిస్తోంది. ఆమె చేతిలో ఒక చిన్న ఫైల్ ఉంది. సీత కారు దిగగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు.
బొకేలు పట్టుకొని మేనేజర్లు స్వాగతం పలికారు. విక్కీ, నవ్యలు ముందుండి వదినను లోపలికి తీసుకొని వెళ్లారు. కథ ఇంకా ఉంది. మరి ఆఫీసులో అడుగుపెట్టిన సీత వల్ల అభిరామ్ జీవితంలో ఆఫీసులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? మరి 8 నెలల్లో తన వైపు తిప్పుకుంటానన్న సీత ఛాలెంజ్ గెలుస్తుందా? లేదా అభిరామ్ గెలుస్తాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, హైప్ చేయండి. థాంక్ యూ సో మచ్.